Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఈ వైసీపీ ఫైర్ బ్రాండ్స్ మళ్ళీ రెడీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలా మంది ఫైర్ బ్రాండ్స్ ఉన్నారు. అందులో ఎక్కువగా మాత్రం ఫేమస్ అయింది కొడాలి నాని, వల్లభనేని వంశీమోహన్. ఇక పేర్ని నాని, అంబటి రాంబాబు, అనిల్ కుమార్ యాదవ్ లాంటి వారు ఫైర్ బ్రాండ్స్గా ఉన్నారు. అయితే వల్లభనేని వంశీమోహన్ దాదాపు 5 నెలల పాటు జైలు జీవితం అనుభవించారు. కొడాలి నాని అనారోగ్యంతో బాధపడుతున్నారు. గుండెకు బైపాస్ సర్జరీ జరిగింది. ఇప్పుడిప్పుడే కోలుకొని బయటకు వస్తున్నారు. పేర్ని నానిపై కూడా కేసులు నమోదయ్యాయి. కానీ ఎలాగోలా ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. అయితే ఈ ముగ్గురు ఫైర్ బ్రాండ్స్ ఇప్పుడు ఒకే వేదికపై వచ్చారు. బెయిల్పై విడుదలైన వల్లభనేని వంశీమోహన్ను కొడాలి నానితో పాటు పేర్ని నాని పరామర్శించారు. దీంతో ఈ ముగ్గురు ఫైర్ బ్రాండ్స్ ఒకే ఫ్రేమ్పై కనిపించారు. సోషల్ మీడియాలో దీనిపై విపరీతంగా వైరల్ అవుతోంది. ఫైర్ బ్రాండ్స్ ఈజ్ బ్యాక్ అంటూ సోషల్ మీడియా శ్రేణులు పోస్టులు వైరల్ చేస్తున్నాయి. అయితే ఈ ముగ్గురు నేతలకు ఒక ప్రత్యేకత ఉంది. జగన్మోహన్ రెడ్డిపై ఏగ వాలనివ్వరు. పేర్ని నాని అటాక్ మామూలుగా ఉండదు. లాజిక్ జత చేసి మాట్లాడతారు. ప్రత్యర్థిని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తారు. కొడాలి నాని అయితే డైరెక్ట్ అటాక్ చేస్తారు. అయితే ఆయన మాటల్లో బూతులు ధ్వనిస్తాయి. డైరెక్ట్గా బూతులకు దిగిపోవడం ఆయనకు మైనస్. వల్లభనేని వంశీమోహన్ అయితే లోతైన పదాలతో మాట్లాడతారు. తాతలతో పాటు పూర్వీకుల ప్రస్తావన తెచ్చి విరుచుకుపడుతూ ఉంటారు. ఒక్కోసారి టంగ్ స్లిప్ అవుతారు. గతంలో ఇలా చేసే ఇప్పుడు జైలు జీవితం అనుభవించారు. అయితే ఈ ముగ్గురి అవసరం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఉంది. కానీ గతం మాదిరిగా ఈ ముగ్గురు దూకుడు పెంచుతారా అంటే అనుమానమే. అయితే పేర్ని నాని మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. ఇప్పటికే అదే దూకుడు ప్రదర్శిస్తున్నారు. కొడాలి నాని మాత్రం అనారోగ్య కారణంగా సైలెంట్ అయ్యారు. వల్లభనేని వంశీమోహన్ అరెస్ట్ సమయంలో పరామర్శకు వచ్చారు. ఆ సమయంలో కూడా దూకుడుగా మాట్లాడారు. ఏం చేస్తారులే, కేసులే కదా పెడతారు అంటూ చాలా తేలిగ్గా తీసుకున్నారు. అటు తర్వాత ఆయన అనారోగ్యానికి గురయ్యారు. బైపాస్ సర్జరీ జరిగింది. ఆపై విదేశాలకు వెళ్లకుండా లుక్అవుట్ నోటీసుల జారీ కూడా జరిగింది. మరోవైపు వల్లభనేని వంశీమోహన్ ఇటీవలే విడుదలయ్యారు. ఆయన సైతం అనారోగ్యానికి గురయ్యారు. ప్రస్తుతానికైతే కొడాలి నానితో పాటు వల్లభనేని వంశీమోహన్ సైలెంట్గా ఉంటారు. పేర్ని నాని అదే దూకుడు కొనసాగిస్తారు. అయితే మరి జగన్మోహన్ రెడ్డి ఈ ముగ్గురిని ఎలా వినియోగించుకుంటారు అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది.